ఇద్దరి మీద సబ్ నేను ఇక్కడ మల్లగోల్ సబ్ స్టేషన్లో సెక్యూరిటీగా పనిచేస్తాను. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు జోరుగా కబ్జా అవుతున్నాయి. చెక్కపల్లి కుంట ఇప్పటికే కబ్జాకు గురికాగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వెనుకాల ఉన్న భూముల్లో భవనాలు వెలిశాయి. సంబంధిత అధికారులు కళ్ళు ఉండి కూడా చూడలేకపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత 2 వారాల క్రితం స్థానిక అధికార కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం అందించి ప్రభుత్వ భూములు, చెరువులను కాపాడాలని కోరారు. అయితే వినతి పత్రం అందించిన వారిలోనే పేరు మోపిన కబ్జారాయిలు ఉన్నారని మండలవాసులు గుసగుసలాడుతుండటం గమనార్హం. ఇకనైనా మండల అధికారులు స్పందించి వెంటనే నీటి వనరులు, సర్కార్ భూములు పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కార్యాలయాలైన ఎంపీడీఓ, తహసీల్దార్ గారి కార్యాలయాన్ని ఆనుకొనున్న చెరువు ఆక్రమణ కాబడుతుంది. దాని సర్వే నెంబర్ 374. దాన్ని ఆనుకొని 370 సీలింగ్ భూములు ఉన్నాయి. ఈ సీలింగ్ భూములు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాల్సినవి. అవి మొత్తం ఆక్రమణదారుల చేతిలోకి పోయినాయి. అక్కడ గుళ్ళు, ముఖ్యంగా చెక్కపెల్ల కుంటలో 328 సర్వే నెంబర్లో ఉన్న భూమి ఇరువైపులా ఆక్రమణ కాబడింది. ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్ వేసి అమ్మేసుకున్నారు. మరోవైపు కుంట రకరకాల పేర్లతోటి పట్టాలైనట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు స్పందించి ఈ ప్రతి చెరువు మీద సర్వే చేసి దాని ఎఫ్టీఎల్ లెవెల్ ఏంటిది, బఫర్ జోన్ ఏంటిది, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే చెరువు అన్న ఊరు అంటే ఒక ప్రజలు మాత్రమే కాదు, ఆ ఊరు చుట్టూ ఉండే చెరువు, వాగులు, చెట్లు, పశువులు, పక్షులు, మనుషులు అన్నీ కలిస్తేనే గ్రామం అయింది. కాబట్టి ఈ గొలుసు కట్టు చెరువు విధానం అనేది భారతదేశంలో ఎక్కడ లేదు, ఒక తెలంగాణలోనే ఉంది. ఇది నిజాం కాలంలో నిజాం నవాబు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన చెరువు. సెక్రటేరియట్లో ఐటీ శాఖ